ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బేసిక్ నాలెడ్జ్ ఇంగ్లీష్ తెలుగు. ఈ వీడియోలో మనం మన బర్నింగ్ టాపిక్ అయిన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ గురించి అయితే మాట్లాడుకుందాం. రామ్లల్లా అంటే మన బాలరాముడు, ప్రాణప్రతిష్ఠ అంటే మనం ఏ మూర్తినైతే టెంపుల్లో ఇనాగరేట్ చేయబోతున్నామో ఆ మూర్తిలోకి దేవుడు సోల్ని ఆవహింపచేయడం. సో ఇది చాలా రైట్స్ అండ్ రిచువల్స్తో జరుగుతుంది. మీకు ఇది ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనకి అక్కడక్కడ పండాల్స్ వేసి వినాయక చవితి పూజలు చేస్తారు కదా, వినాయకుడిని కంప్లీట్గా కవర్ చేసి ఉంచుతారు. ఎప్పుడైతే ఈ ప్రాణప్రతిష్ఠ అవుతుందో అప్పుడే ఐడల్ మీద నుంచి క్లాత్ని తీస్తారు కదా, ఇలాగే అనమాట. అంటే దేవుడి సోల్ని ఆ మూర్తిలోకి ఆవహింపజేస్తారనమాట. సో ఇదైతే ప్రాణప్రతిష్ఠ. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాణప్రతిష్ఠ కోసం ఇంత ప్రిఫరెన్స్ ఎందుకు జరుగుతుంది అని. అంటే ఈ ప్రాణప్రతిష్ఠని నేషనల్ హాలిడేలా డిక్లేర్ చేసి దివాళీలాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ప్రిఫరెన్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి మనం తెలుసుకుందాం. సో ఇది తెలుసుకోవాలి అంటే మనం ఈ ఇష్యూ తెలుసుకోవాలి, ద ఇష్యూ బిట్వీన్ బాబ్రీ మస్జిద్ అండ్ ఇప్పుడు న్యూ టెంపుల్. అండ్ ఇది అప్పటిప్పటి స్టోరీ కాదు, ఇది నియర్లీ 16th century స్టోరీ. నాకు చెప్పే ఓపికనా, మీకు వినే ఓపిక లేదని నాకు తెలుసు. డెఫినెట్గా మీరు స్కిప్ అయితే చేసేస్తారు. అట్లీస్ట్ మన పిల్లలు అడిగితే దీని స్టోరీ చెప్పగలిగేలాగా మీకు మన రాముడు సీత కథ లాగా కట్టే కొట్టే తెచ్చేలా చెప్తాను. డెఫినెట్గా స్కిప్ చేయకుండా వినండి. ఈ బాబ్రీ మస్జిద్ 16th centuryలో 1528 to 1529 పీరియడ్లో మిర్ బకీ అనే బాబర్ కమాండర్ బాబర్కి మెమోరియల్గా కట్టించారు అన్నది హిస్టరీ. సో ఈ ముఘల్స్ తర్వాత మన బ్రిటిష్ కంట్రోల్ చేశారు. ఈ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చాక దెన్ దేర్ వర్ మెనీ డిస్ప్యూట్స్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్. అంటే పార్టిషన్ అయ్యేటప్పుడు ముస్లిమ్స్కి హిందూస్కి చాలా డిఫరెన్సెస్ వచ్చి 1948లో చాలామంది హిందూస్ ఈ బాబ్రీ మస్జిద్ అనేది అయోధ్య టెంపుల్ అంటే శ్రీరాముని బర్త్ ప్లేస్, దీని మీద అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది, ఆ టెంపుల్ని డెమాలిష్ చేసి కట్టారు అని చెప్పి హిందూకి ముస్లిమ్స్కి డిస్ప్యూట్ వచ్చిందనమాట. 1949 సడన్గా బాబ్రీ మస్జిద్లో శ్రీరాముడు విగ్రహం కనిపించిందనమాట. చాలామంది చెప్పేది ఏంటంటే మోర్ దెన్ 50 మెంబర్స్ సాధువులు, ప్రీస్ అంటే పంతులు ఈ బాబ్రీ మస్జిద్ రామ్ కోట్ అనే కొండ మీద ఎగ్జాక్ట్గా రాముడు జన్మస్థలం మీద కట్టారు అని, ఇది ఎలా అయినా ఈ మస్జిద్ని తీసి ఇక్కడ మా రామ్ మందిరం కట్టాలి అని మొండిగా 10 రోజులు నిద్రాహారాలు మాని రామ్ చరిత్ మానస్ని గట్టిగా చదవడం మొదలుపెట్టారు. అండ్ ఈ గ్రూప్లో ఇంకా డేరింగ్ చేసి అభిరామ్ దాస్ అనే సాధు బాబ్రీ మస్జిద్లోకి దూరి రాముడు, లక్ష్మణుడు, సీత ఈ విగ్రహాలను అయితే ప్రతిష్ఠించి పూజ కూడా చేసేసారు. సో అక్కడి నుంచి ఈ హిందూస్ ముస్లిమ్స్ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువ అయితే అయిపోయాయి. యాక్చువల్గా ఈ అభిరామ్ దాస్ అనే సాధు గురించి చాలా మందికి అయితే తెలీదు, కానీ అయోధ్య ఫైట్లో ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వీళ్ళందరికీ అభిరామ్ దాస్ ఉద్దారక్ బాబా అని చాలా పాపులర్ అయ్యారు. అయోధ్య మందిర్ ఇష్యూ మేజర్ ఇన్సిడెంట్ 1992లో జరిగింది. 1992లో విశ్వ హిందూ పరిషత్ అండ్ బీజేపీ బాబ్రీ మస్జిద్ డెమాలిషన్ కోసం ఒక క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఈ క్యాంపెయిన్ లో ఒక ప్రోగ్రామ్ గా స్టార్టెడ్ అ ర్యాలీ. అండ్ ఈ ర్యాలీలో నియర్లీ 1,50,000 పీపుల్ అయితే పార్టిసిపేట్ చేశారు. లిటరలీ వీళ్ళందరూ బాబ్రీ మస్జిద్ గేట్స్ అన్ని ఓపెన్ చేసి దాన్ని డెమాలిష్ చేయడం మొదలు పెట్టారనమాట. ఇట్ బికేమ్ అ వెరీ బిగ్ ఇష్యూ. అంటే చాలా వైలెన్స్ అయితే జరిగింది. నియర్లీ 2,000 ముస్లిమ్స్ వర్ కిల్డ్ ఇన్ దిస్ ఈవెంట్. సో కంప్లీట్గా బాబ్రీ మస్జిద్ డోమ్స్ అయితే డెమాలిష్ చేసేసారు 1992లో. సో ఇది ఇప్పుడు ఆ కేసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిందనమాట. అప్పటి నుంచి సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు నడుస్తూ సుప్రీంకోర్టు ఏఎస్ఐ అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని ఈ సైట్ సర్వే గురించి పంపించిందనమాట. సో ఈ సర్వే తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం బాబ్రీ మస్జిద్ కింద అయితే టెంపుల్ శాంపిల్స్ ఉన్నాయి అని డిక్లేర్ చేసింది. సో దీని తర్వాత ఈ కేసు నడిచి 2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది అంటే ఈ బాబ్రీ మస్జిద్ సైట్లో 1/3 ఆఫ్ ద సైట్ టెంపుల్కి అండ్ మిగతా సైట్ అంతా ముస్లిమ్స్కి మాస్క్ కట్టుకోవడానికి అని డిక్లేర్ చేసింది. సో దీనికైతే హిందూస్ ఒప్పుకోలేదు, ముస్లిమ్స్కి ఒప్పుకోలేదు. సో దీన్ని మళ్ళీ ఈ కేసుని రివైండ్ చేశారన్నమాట.
సో ఫైనల్గా 2019లో సుప్రీంకోర్టు ఏం డిక్లేర్ చేసింది అంటే ఇప్పుడు ప్రజెంట్ బాబ్రీ మస్జిద్ ఎక్కడైతే ఉందో అది కంప్లీట్గా అక్కడ అయోధ్య రాముడు టెంపుల్ కట్టుకోవచ్చని, ఈ కొత్త మస్జిద్ కట్టుకోవడానికి వాళ్ళకి వేరే సైట్ ఇస్తానని సుప్రీంకోర్టు అయితే డిక్లేర్ చేసింది. సో దీనికైతే ఒప్పుకొని ఫైనలీ 1949లో స్టార్ట్ అయిన కేసు కోర్టులో ఎప్పుడు ఎండ్ అయింది అంటే 2019లో అనమాట. ఈ 2019లోనే కోర్ట్ ఏం డిక్లేర్ చేసింది అంటే దీనికి ఒక ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ త్రూ దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, అంటే కొత్త అయోధ్య మందిర్ స్టార్ట్ చేయాలి అని కోర్ట్ అయితే డిక్లేర్ చేసింది. సో 2020 ఫిబ్రవరి 5, 2020లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ అయితే ఓపెన్ చేశారు. అండ్ దీని చీఫ్ అయితే కే పరశరన్ ఎవరంటే సుప్రీంకోర్టులో ఎవరైతే హిందూస్ తరపున కేసు వాదించారో అతనే ఈ ట్రస్టీ హెడ్గా డిసైడ్ అయితే చేశారు. అండ్ ఫ్రమ్ బిఫోర్ 3 years దే స్టార్టెడ్ కలెక్టింగ్ ఫండ్స్ అనమాట. సో ఈ శ్రీరామ్ మందిర్కి 3 years నుంచి దే స్టార్టెడ్ కలెక్టింగ్ ఫండ్స్. అందుకనే మన ప్రాణప్రతిష్ఠ ఇంత గ్రాండ్గా జరిగిందనమాట. ఏ రామ్ లక్ష్మణ్ సీతా మూర్తులైతే అప్పట్లో అభిరామ్ దాస్ బాబ్రీ మస్జిద్ లో ప్రతిష్ఠించారో ఈ మూర్తులే ఈ బాబ్రీ మస్జిద్ డిస్ప్యూట్ లో బాబ్రీ మస్జిద్ పైన ఒక చిన్న టెంట్ కింద ఈ మూర్తులు ఉండేవి. అండ్ ఈ మూర్తులకి సీక్రెట్ గా కొంతమంది హిందూస్ పూజలు చేసేవారు. హిందూస్ అందరికీ బాగా కలిచివేసిన విషయం ఏంటంటే అయోధ్య రాముడి జన్మస్థానంలో రాముడికి పర్ఫెక్ట్ నీడ లేకుండా పోయింది, రాముడికి ఈ కండిషన్ పట్టింది అని చాలామంది హిందూస్ అయితే చాలా బాధపడ్డారు. సో అందుకే ఎప్పుడైతే ఈ అయోధ్య కేసు హిందూస్ గెలిచారో ఈ మూర్తుల్ని చాలా పెద్ద ఊరేగింపుతో అయోధ్య దగ్గరలోనే ఒక చిన్న గుడిలోకి ఈ మూర్తుల్ని షిఫ్ట్ చేశారు. ఈ పాత రామ ఐడల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ అయోధ్య కొత్త టెంపుల్లో కూడా ఈ కొత్త ఐడల్ ఎదురుగుండా ఒక సింహాసనం మీద ఈ పాత ఐడల్ని కూర్చోబెట్టాలి అని ట్రస్ట్ అయితే డిసైడ్ చేసింది. సో 2019 నుంచి ఈ శ్రీరామ్ మందిర్కి ఫండ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫైనలీ ఆన్ 5th August 2020 దీని శంకుస్థాపన అయితే చేశారు, అంటే ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు. అండ్ టుడే అట్ ప్రెజెంట్ డేట్ 22nd January 2024 రామ్లల్లా స్టాట్యూ ప్రాణప్రతిష్ఠ అయితే చేశారు. సో ఇట్ టుక్ అరౌండ్ 84 years టు కమ్ టు దిస్ లెవెల్ అన్నమాట. సో అందుకనే దీనికి అంత ఇంపార్టెన్స్, అంత ప్రిఫరెన్స్. సో డెఫినెట్గా అంటే ఒక్క టెంపుల్ ఇట్ వెంట్ త్రూ మెనీ కాన్సిక్వెన్సెస్ అండ్ ఇట్ టుక్ 84 years టు గెట్ రీబిల్డ్. ఇది డెఫినెట్గా మన పిల్లలకి అయితే తెలియాలి. ఇంత పెద్ద స్టోరీ కాకపోయినా ఇంత చిట్టి స్టోరీ అయితే వాళ్ళకి చెప్పండి. నౌ వాట్ అబౌట్ బాబ్రీ మస్జిద్కి కూడా గవర్నమెంట్ సపరేట్గా సైట్ అయితే ప్లాన్ చేసింది. సో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్టర్ రంజాన్ తర్వాత దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ద మస్జిద్ విల్ బీ నేమ్డ్ యాజ్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లాహి మస్జిద్. సో బాబ్రీ మస్జిద్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లాహి మస్జిద్ కింద అయితే ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.